ఇది భారతదేశం యొక్క భారతమాత కాదు, దీన్ని ఎక్కడ వాడలేదు. అసలు దీన్ని ప్రచారంలో పెట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా భారతదేశం స్వాతంత్ర పోరాటంలో ఒక్క రోజు పాల్గొలేదు. 1925లో ఏర్పాటు చేశారు. 1947 దేశానికి స్వాతంత్రం వచ్చింది. 22 సంవత్సరాల పాటు ఒక చిన్న లాఠీ దెబ్బతిన్నట్టు, ఒక చిన్న ధర్నా చేసినట్టు, ఒక చిన్న ఊరేగింపు తీసినట్టు, ఒక్క మనిషి జైలుకి వెళ్ళినట్టు చరిత్ర మొత్తం మాదే అని సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు మేము జాతీయవాదులము, అసలు దేశభక్తి అంటే ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తి అని బయట ఈ కొత్త జనరేషన్ పిల్లలకి, ఈ కొత్త జనరేషన్ పిల్లలకు కొంచెం దయవుంచి వెనక్కి చూసుకోండి. భారతదేశ చరిత్రలో ఆర్ఎస్ఎస్ ఏ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు సరిగదా, బ్రిటిష్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి పనిచేసింది. ఇప్పుడు మన సింబల్స్ అంటే అవన్నీ వాళ్ళు వేసుకునే కాకి నిక్కడు, వాళ్ళు వేసుకునే నల్ల టోపీలు, వాళ్ళు వేసుకునే తెల్ల షర్టు, వాళ్ళ లాఠీలు అవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ స్కౌట్స్ నుంచి ఇమిటేషన్. అది ఓకే చేసుకోండి, దాన్ని కూడా తప్పట్లేదు నేను, దాని వస్త్రధారణ నేను తప్పట్లేదు. కానీ మనసే ఎక్కడ ఇచ్చావే, క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నావే. వీళ్ళు చెప్పేటువంటి మహానుభావులు శ్యామాప్రసాద్ ముఖర్జీ గాని, సావర్కర్ గాని బ్రిటిష్ వాళ్ళతో ఇలా చేతులు కలిపి పనిచేశారే. ముస్లిం లీగ్ అండమాన్ నికోబార్ దీవుల్లో జైల్లో ఉన్నాడు. జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, సమరయోధుడు జైల్లోంచి బయటకు వచ్చినప్పుడు క్షమాపణ చెప్పి నేను మీకు విధేయుడుగా నడుచుకుంటానని ఉత్తరం రాసిచ్చాడు. సావర్కర్ వేరే ఎపిసోడ్ చేద్దాం, మేము పుస్తకాలు వేసాం. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్ గా బ్రిటిష్ సామ్రాజ్యంతో కలిసి నడిచాడు. క్విట్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు. వీళ్ళు చెప్పే జనసంఘ నాయకుడైనటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ, ఇదంతా ఒకటే టీం. శ్యామాప్రసాద్ ముఖర్జీ అయితే స్వాతంత్ర సమరయోధులు 1,00,000 మందిని జైల్లో ఉన్నప్పుడు క్విట్ ఇండియాలో గాంధీ గారు, నెహ్రూ గారు, మొత్తం కాంగ్రెస్ లీడర్షిప్ అంతా జైల్లో ఉన్నారు. 10 ఏళ్ళు జైల్లో ఉన్నారు నెహ్రూ గారు. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా చేయాలి, ఈ ఉద్యమాన్ని ఎలా చేయాలి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని సలహా చెప్తూ ఉత్తరాలు రాసినటువంటి దుర్మార్గుడు ఈ శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఆ అంశం అయితే దుర్మార్గం. పోనీ మిగతా అంశాలు గొప్పతనాలు అంటే ఉంచుకోండి, అభ్యంతరం లేదు. దుర్మార్గం అని చెప్పాలిగా. ఏ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటువంటి వాళ్ళు, ఏ రోజు ఇంకా రాజ్యాంగ రచనా సమితి ఆమోదిస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రిక ఆర్గనైజర్ 2-3 సార్లు సంపాదకీయాలు రాసింది. ఏ రోజుకి భారతీయుల జెండాను అంగీకరించరు. అవును, భారతదేశంలో ఉన్న 3 రంగుల జెండాకు ఆర్ఎస్ఎస్ ఎందుకు అంగీకరించదు? వాళ్ళు ఏం రాసిర్రు అందులో? అసలు ఆర్గనైజర్ వాళ్ళు రాసినటువంటి సంపాదకీయంలో ఏం రాశారంటే, ఆర్గనైజర్ వాళ్ళ అధికారిక పత్రిక కదా, అసలు 3 అంటేనే చెడ్డ. ఆ 3 అనేటువంటి అంకె మనకి సామెతలు ఉన్నాయి కదా, ముగ్గురు వెళ్తే మొక్కలైపోతున్నాను. ఈ జెండానే వినాశనకరము, ఈ జెండా దుష్ట సింబల్, దీన్ని మేము ఆమోదించే అవకాశం లేదు. ఒకసారి కదా, 2-3 సార్లు రాశారు. దీన్ని ఎప్పటికీ రాజ్యాంగం మీద రాశారు, అది వేరే చర్చ చేద్దాం. జెండా పరిమితం ఉందో ఇవాళ, ఈ జెండాను ఆమోదించమని. ఆ తర్వాత ఇంకొంచెం వివరంగా సావర్కర్ గారు వేరే సందర్భంలో ఈ జెండాను ఆమోదించమని చెప్పాడు. ఇంకొంచెం వివరంగా మన గోల్వాల్కర్ గారు, ఆర్ఎస్ఎస్ యొక్క వి అండ్ అవర్ నేషనల్హుడ్ రాసినటువంటి మహానుభావుడు. ఆ వి అండ్ అవర్ నేషనల్హుడ్ ని ఇప్పటిదాకా వాళ్ళు డిజైన్ చేసుకోలేదు. ఏ విధంగా మైనారిటీలని హిట్లర్ ఏ విధంగా 80 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్స్ లో చంపించాడు, అదే విధంగా భారతదేశంలో ఆ మోడల్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చని ఓపెన్ గా రాసినటువంటి వాడు, హిందువులకు మాత్రం హక్కులు ఉండాలని రాసినటువంటి పెద్ద మనిషి గోల్వాల్కర్. వీళ్ళు ఏ రోజు స్వతంత్ర పోరాటం లేరు. గాంధీజీ మర్డర్ లో వీళ్ళకి చెయ్యి ఉందంటే వీళ్ళు కోపం వచ్చి మీ మీద నా మీద కేసు పెడతారు. కానీ సర్దార్ పటేల్ చెప్పిన మాట చెప్తారు, గాంధీజీని ఏ విషయమైనటువంటి మతోన్మాద భావజాలం చంపేసిందో దాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని గోల్వాల్కర్ కి సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రి హోదాలో ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం ట్రూత్ ట్రిమ్స్ అని వాళ్ళ పుస్తకంలో ఇప్పటికి కూడా భద్రంగా ఉంది. నేను 25 ఏళ్ల నుంచి వాళ్ళతో రాసి ఉన్నాను ఈ విషయాల్ని. వాళ్ళు ఆ విషయాలు మాట్లాడరు. సరే, ఈ గాంధీజీ మాట అది మనం వేరే పెట్టుకుందాం.